ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మా నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాగ్దానం చేసేటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అవును, మన ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు అన్నట్టు కూడా వాగ్దానం విషయంలో మాట తప్పే దేవుడు కాదు. నేను చేయలేను అని చెప్పడానికి ఆయన అసమర్థుడు కాదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. సమస్తమును చేయడానికి శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే కానీ ఆ మాటను రద్దు చేసే దేవుడు కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఆయన సమస్తమును చేయటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి నీ పట్ల నా పట్ల తన కార్యాన్ని తప్పకుండా చేసి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంత సూటిగా మాట్లాడుతుంది. వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. అవును, నీ జీవితంలో దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానం విషయంలో కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానం మనం మర్చిపోతాం, కానీ వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోడు. అది నెరవేర్చే వరకు ఆయన తన కృప మనల్ని వెంబడిస్తూనే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనం మర్చిపోతాం, ఆ రోజున దేవుడు నాకు ఈ వాగ్దానం చేసిన సంగతి మనం మర్చిపోతాం, కానీ వాగ్దానం చేసిన దేవుడు మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. లేఖన భాగంలో మనం గమనిస్తే అనేక మంది విషయంలో ఆయన చేసిన వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, వారికి బిడ్డలను ఇస్తానని చెప్పని, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం విస్తరింపచేస్తానని చెప్పి, ఇసుక రేణువుల్లాగా వారిని వ్యాపింపచేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే తను గర్భధారణ చేయటం మరి అసాధ్యమైనట్టు పరిస్థితి అయినప్పుడు కూడా వారిరువురు కూడా బలముడిగిపోయి వృద్ధాప్యలో ఉన్నప్పటికీ కూడా ప్రభు వారిని విశ్వాసం ద్వారా వారికి బలం అనుగ్రహించి గర్భం ధరించడానికి కావాల్సిన శక్తిని వారికి అనుగ్రహించి వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు. హెబ్రీలకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమును సమాన వారసుని ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. మరి 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనని గనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూసారా, మరి ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మిందామా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని తన హృదయంలో విశ్వసించింది కాబట్టి తను వయసు మరి గతించినప్పుడు కూడా గర్భం ధరించటకు శక్తిని పొందింది. అందుచేత మృత్యులుడైనటువంటి ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం ముందు లెక్కింపు శక్యం కాని ఇసుక వలన సంతానము కలిగెను. వారిద్దరి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి వాగ్దానాన్ని పట్టుకొని నమ్మిన దాన్ని బట్టి దేవుడు వారికి సంతానం ఇచ్చి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎత్తిపట్టి ప్రభుసన్నిలో ప్రార్థన చేయండి. నీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఒక వ్యక్తి ఒక కార్యం కొరకు ఒక వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఏమాత్రం సందేహింపకుండా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుని కార్యాన్ని చూస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం మనం కూడా దేవుడు మనకు చేసిన వాగ్దానాలు చేతపట్టుకొని విశ్వాసంతో నమ్మదగిన వాడని నమ్మి ప్రార్థన చేద్దాం. వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు నాయనా. ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మా పట్ల కూడా నీ వాగ్దానాలు స్థిరపరచండి, నెరవేర్చి మా నోటి నవ్వు కలుగు చేయి. దినం ప్రభా మేము చేయి పనిపాట్లో
రాకపోకలో తోడుగా ఉండండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలహీనను ముట్టి స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలు ఉన్న వారిని విడిపించండి, చదువుకునే బిడ్డకు జ్ఞానం దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు కావలసిన వారికి వివాహాలు దయచేయండి, ప్రతి వారి అవసరక్కర మీ నామలో తీర్చమని అంతా మేము ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించను గాక. ఆమెన్.